గార్ధబంబునకేల కస్తూరి తిలకంబు మకటంబునకేల మలజంబు శార్దూలమునకేల చక్కరా పూపంబు సూకరంబునకేల చూతఫలము మార్జాలమునకేల మల్ల పువ్వుల బంతి గుడ్లగూబలకేల కుండలములు మహిషంబుకేల నిమ్మలమైన వస్త్రములు బకసంతతికి నేల పంజరంబు ద్రోహ చింతన చేసడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేళ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర క్రోధినామ సంవత్సరం చైత్ర శుద్ధ తదియ ఏప్రిల్ నెల 11వ తారీఖు గురువారం. ఈ రోజున తదియ సాయంత్రం 5:15 వరకు ఉంది. అట్లాగే వర్జం కూడా సాయంత్రం 5:40 నుండి 7:12 వరకు ఉంది. తర్వాత కృత్తికా నక్షత్రం సాయంత్రం 5:15 వరకు ఉంది. కృత్తికా నక్షత్రం సాయంత్రం 5:15 వరకు ఉంది. అయితే ఇవాళ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది విశేషమైనది ఏమిటి? గురువారం 11వ తారీఖు తర్వాత తదియ. గురువారం మంచిది, 11 సంఖ్య కూడా మంచిది, తది ఇంకా అంతకంటే మంచిది. తర్వాత కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతి అయినటువంటి రోజు. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి మేషరాశి. కృత్తికా నక్షత్ర అధిపతి కేతువు. అయితే ఈ రాశికి అధిపతి, కృత్తికా నక్షత్రానికి అధిపతి కేతువు. కానీ రాశికి అధిపతి కుజుడు. అయితే ఈ గురువారం రోజున గురువుని పూజించాలి. కేతువుకి అధిపతి ఎవరు? శుక్రుడు. ఈ శుక్రుడిని పూజించాలి. తర్వాత రవిని, సూర్యుని పూజించాలి, గురువుని పూజించాలి. ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు ఈ దేవతలందరినీ కూడా ప్రత్యేకించి పూజించడం చాలా అవసరం. ఔదుంబర వృక్షం అన్నారు. ఈ ఔదుంబర వృక్షాన్ని పూజించడం మరీ మంచిది. అయితే ఈ రోజున కృత్తికా, భరణీ కృత్తికా నక్షత్రాలు ఒక విశేషం చెప్పారు. ఏమిటంటే ఈ భరణీ కృత్తికా నక్షత్రం కూడా యమగండ నక్షత్రాలు అంటారు. అంటే ఈ నక్షత్రాలు ఏ పని చేయటానికి కూడా పనికిరావు. మంచి పనికి దేనికి పనికిరాదు. కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి కానీ, ఏదైనా ఒకరితో మంచి మాట మాట్లాడటానికి కానీ, సంబంధాలు చూడటానికి కానీ, ఇటువంటి వాటికి ఈ కృత్తికా నక్షత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో పనికి రానటువంటి నక్షత్రము. అయితే ఉన్నది ఏంటి? గురువారం బాగుంది, తదియ బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ నక్షత్రం ప్రధానమైంది. అటువంటి నక్షత్రం బాగా లేకపోవటం చేత ఈ రోజున ఎటువంటి మంచి పనులకి పనికిరాదు. కాబట్టి ఇటువంటి రోజు మనం ఏం చేయాలి? ప్రతిరోజు చేసే పని కాదు వాళ్ళు చేయాల్సింది. కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతి అయినటువంటి నక్షత్రం. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు? సర్పము. ఈ సర్పం అంటే ఎవరు? ఈశ్వరుడు యొక్క కుమారుడు. ఈ ఈశ్వరుడు యొక్క కుమారుడు ఎక్కడ ఉంటున్నాడు? గణపతి ధన్యంగా ఉంటున్నాడు. ఈశ్వరుడు మెళ్ళో సర్పంగా ఉన్నాడు. విష్ణుమూర్తికి శయ్యగా ఉన్నాడు. మరి అమ్మవారికి వజ్రాండంగా ఉన్నాడు. ఈ సర్పం అనేది చాలా విశేషమైనది. ఈ సర్పము ప్రతివాడు కూడా మనకేదో అపకారం చేస్తుంది అనేటువంటి భయం చాలామంది అనుకుంటారు. అది ఏమిటి అంటే బ్రాహ్మణానాం అనేకత్వం. బ్రాహ్మణులకి ఏకత్వం లేదు. సర్పాణం మతి నిద్రయోహో. సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంటే మెలకుతో ఉండి ఆహారం తెచ్చుకొని తిని దాని స్థానంలోకి వెళ్ళి ఎవరికి కనపడకుండా పడుకొని నిద్రపోతుంది. గజానాం మందబుద్ధిశ్చ. ఏనుగుకి మందబుద్ధి, కూర్చున్న చోటు నుంచి లేవరు. బ్రాహ్మణులు అందరూ ఏకంగా ఉన్నా, సర్పాలు 24 గంటలు మెలుగుతూ ఉన్నా, ఏనుగ మందబుద్ధి లేకుండా ఉన్నా దేశం, ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి భగవంతుడు వీటికి యొక్క ఈ మంచి లక్షణాలు ఇచ్చారు. అయితే ఈ సర్పం వల్ల వచ్చేది ఏమిటంటే మేలు.
గరగడం అంటారు విషం. ఈ విషము కొన్ని మొండి రోగాలకి ఉపయోగపడుతుంది. మానవుడి శరీరంలో ఏ భాగం కానీ ఏ జీవరాశికి ఉపయోగపట్టలేదు. కాబట్టి మనకు ఉపయోగపడేటువంటి జీవరాశిని దేన్ని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. అందువల్ల ఈ సర్పయోగం, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎందుకు పూజించాలి అంటే, ఎటువంటి పాపం చేసిన వాళ్ళైనా సరే కాలసర్ప దోషం వస్తుంది. కాబట్టి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తదియ, మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కేతువుని, గురువుని, రవిని వీరందరినీ పూజిస్తే మీకు ఎంతైనా మంచి ఫలితం వస్తుంది. మీరు అన్ని విధాలా సుఖంగా ఉంటారు. స్వస్తి.